యేసుప్రభు వారి ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి సేవను జరిగించారు. తన శిష్యులను ఏర్పాటు చేసుకుని సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని ప్రియులారా శిష్యులకి వాగ్దానం ఇచ్చారు. ప్రియులారా నిజమే ప్రియులారా, యేసుప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆ గలిలయ ప్రాంతములో ప్రియులారా తిరుగుతూ పరిచర్య చేస్తూ పరలోక రాజ్యము సమీపించినది, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి అని చెప్పారు. ప్రియులారా నిజమే ప్రియులారా, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని చెప్పి ఉన్నారు ప్రభు. ప్రియులారా మరి గ్రామానికి రావాలంటే ప్రియులారా అనేకమైనటువంటి దారులు ఉన్నాయి. నేనే మార్గం అన్నారు ప్రియులారా. మరి పరలోకము చేరాలంటే ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం. ప్రియులారా గమనించండి, నేనే సత్యం అన్నాడు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయనలో ఎక్కడ కూడా ఏ లోపము లేదు. ప్రియులారా 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోలేదు. ప్రియులారా మనమైతే ప్రియులారా పుట్టిన మొదలుకొని నిద్రించే వరకు అనేక పాపకార్యములు చేస్తూ ఉంటాం. ప్రియులారా పరిశుద్ధుని ఆ రక్తము వలన పాపక్షమాపణ కలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.